హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఎపిసోడ్ రివ్యూ కంటే ముందు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పాలి. సో శ్రీజ రీఎంట్రీ 100% పాసిబుల్ అన్నట్టు కనిపిస్తుంది. బికాస్ బిగ్ బాస్ టీమ్ ప్లాన్ చేస్తుంది కామనర్స్ అందరిని తీసుకొచ్చి ఒకసారి ఎలిమినేట్ అయిన వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇవ్వడానికి ఒక ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇది ఎందుకో శ్రీజ రీఎంట్రీ కోసమే ప్లాన్ చేసినట్లు అనిపించింది. నాకు తెలిసి ప్రియా, మనీష్, హరిత హరీష్ గారు అండ్ శ్రీజ వీళ్ళు మళ్ళీ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చి వాళ్ళకి ఒక టాస్క్ రూపంలో కానీ లేదా వీళ్ళని హౌస్లో ఉన్న వాళ్ళనే ఓట్లు వేసి గెలిపించడంలో అవనియండి, ఎలాగో ఒకలాగా అట్లా ఒక టాస్క్ని సర్క్యులేట్ చేసి ఒక హౌస్మేట్కి రీఎంట్రీ ఉంటుందన్నమాట ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళకి. సో ఎందుకో ఇది చూస్తుంటే బిగ్ బాస్ అంతా కలిపి రణరంగం చదరంగం లాగా ఖచ్చితంగా అతనే ఒక ప్లాన్ చేసి శ్రీజాకి రీఎంట్రీ కోసం ఇది క్రియేట్ చేస్తున్నారని తెలిసింది. ఇంకో అప్డేట్ ఏంటంటే మేజర్ రీజన్ ఆయేషాకి హెల్త్ బాగోక ఐ థింక్ షీ ఈజ్ అవుట్ ఆఫ్ BB9 హౌస్ నౌ. సో డాక్టర్స్ ఒకవేళ పర్వాలేదు ఆడొచ్చు అంటే ఆవిడ ఎంట్రీ ఇస్తారు, లేదు అని అంటే ఆవిడ వీకెండ్ వాలంటరీ ఎలిమినేషన్ చేసుకునే ఛాన్స్ ఉంది. అట్లా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఒక ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ని తీసుకొస్తారు అండ్ నో ఎలిమినేషన్ ప్లాన్ చేసే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి అనమాట. సో మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎవరు వస్తారు అనుకుంటున్నారు, శ్రీజ ఎంట్రీ ఎంతవరకు పాసిబుల్ అనేది మీరు అనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. అండ్ నాట్ ఓన్లీ దట్, అప్డేట్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.